మనల్ని దేవుడు ఆత్మీయులతో చేర్చిన తర్వాత ఆత్మీయులతో సంబంధాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. లోకంతో స్నేహం చేయడానికి కాదు, లోక స్నేహం దేవునికి వైరం అని చెప్పాడు దేవుడు. మీరు లోకానికి వేరై ఉండి లోకానికి బయట ఉండి మీరు జీవించమని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనము నీ సంబంధం ఎవరితో ఉంది, ఎవరితో నీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరి మధ్య ఎక్కువ నివసిస్తున్నావు, ఎవరి మాటలు ఎక్కువ వింటున్నావు అనేది నీ ఆత్మీయ స్థితిని తెలియపరుస్తుంది. ఆత్మీయులతో సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవడానికి వీలు లేదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో సహవాసం కోల్పోకూడదు. సంఘంలో జరిగే ప్రతి సహవాసానికి అర్థమైంది. సంఘ నియామకాలని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సంఘ నియామకాలు, సంఘ క్రమాలను నిర్లక్ష్యం చేసినట్లయితే, సంఘంతో గడపాల్సిన సమయాన్ని నువ్వు బయట గడిపినట్లయితే, సహవాసానికి దూరమైనట్లయితే ఖచ్చితంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి.